అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వారఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, కుంభరాశి వాళ్ళందరికీ 28 జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు గ్రహాల అనుకూలతను బట్టి, శనిగ్రహ సంచారాన్ని బట్టి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఆ వాహనాలు నడిపేటప్పుడు ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడం మంచిది. అలాగే మీరు అవసరమైన విషయాల్లో మాత్రమే తలదూరిస్తే మీకు మేలు జరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులో ఆ డెవలప్మెంటు, ఆరోగ్యం అన్నీ చాలా బాగున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి 1వ తారీఖు ఆగస్టు నుంచి బాగుంది, అంతవరకు బాగా లేదు. పిల్లల యొక్క చదువు, వాళ్ళ సంతానం యొక్క డెవలప్మెంట్, దూర విద్య కోసం వాళ్ళు చేసే దూర ప్రయాణాలు, విదేశీ యానాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం అనేది 1వ తారీఖు తర్వాత చాలా బాగా కనిపిస్తూ ఉంది. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటాలు అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఈ రాశి వాళ్ళందరికీ ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వావధార 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళకి కుజగ్రహానికి, రాహుగ్రహానికి, గురుగ్రహానికి పరిహారాలు చేసుకోవడం ఎంతో మంచిది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.